త్రిషిక బాగా రెట్రో స్టైల్లో రెడీ అయిపోయిందనమాట. మా అక్క ఇంకా బ్యాగ్ వేసుకొని రెడీ. మా బావ ఇంకా ప్యాకింగ్లో హడావిడి ఉన్నారు. ఏంటండి మీరేం చేస్తున్నారు? ఏం కథ? హాయ్. సో మేము రెడీ అయిపోయాము. యాక్చువల్గా ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మేము ల్యాండ్ అయ్యేది మాత్రం శ్రీరంగమే. బట్ శ్రీరంగం నుంచి మనకి తంజావూరు చాలా దగ్గర అనమాట. ఫస్ట్ మొదటగా అక్కడ దర్శనం చేసుకుని టెంపుల్ అండి తంజావూరులో బృహదీశ్వర ఆలయం అనేసి వన్ ఆఫ్ ది హైయెస్ట్ గోపురం ఇన్ ద వరల్డ్ అనమాట. సో దానికి కొన్ని డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ కానీ లేదా దాని యొక్క ఆ గోపురం విశిష్టతలు కానీ ఆ గుడి యొక్క విశిష్టతలు కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాము. స్టే ట్యూన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను అది ఏంటి, ఎలాగా, ఎవరు కట్టారు, దాని చరిత్ర ఏమిటి అనేది మనం అంతా కూడా చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా క్యాబ్ వచ్చేసింది, వచ్చేయండి వెళ్ళిపోదాం. మనం అనుకున్నటువంటి క్యాబ్ అయితే రానే వచ్చింది. బట్ మార్నింగ్ చాలా చీకట్లో అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. అందువల్ల హోటల్ ఏంటి అని చూపించలేకపోయాను. మేము స్టే చేసిన హోటల్ పేరు హోటల్ హయగ్రీవా, శ్రీ హయగ్రీవా అనేసి. ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఒక నియర్లీ ఒక 700 meters to 1 kilometer ఉంటుంది అనమాట శ్రీరంగం టెంపుల్కి. తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము తంజావూర్కి. బట్ ముందుగా ఆత్మారాముణ్ణి మనం సంతృప్తి పొందాలి కాబట్టి ముందుగా హోటల్స్ వెతుకుతూ ఉన్నాము. మనకి కొద్దిగా కష్టం అనమాట హోటల్స్ వెతకాలి తినడానికి. కొంచెం మనం ఆంధ్ర వాళ్ళంటే రుచి ప్రియులు కాబట్టి సో నిదానంగా వెతుకుతూ ఒక హోటల్ని అయితే మేము చూసాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సుహాస్, ఎక్కడ వెళ్తున్నాం? ఇప్పుడు మనము భోజన కార్యక్రమం అంటే టిఫిన్ భోజనం. మరి ఎక్కడ చూస్తున్నాం? నిదానంగా వెతుక్కుంటూ ఎక్కడ దొరుకుతుంది. తంజావూరుకి వచ్చేసాం. మా త్రిషిక మేము రామేశ్వరము మధురై కూడా చాలా దగ్గరలో ఉన్నట్లున్నాయి అని అనిపిస్తుంది, కానీ అట్లా లేదు, అవి బోర్డులు మాత్రమే. ఓకే, హోటల్ రామ్ అరియాస్. ఓకే, వచ్చేస్తున్నాం. త్రిషిక చక్కగా బనానా లీఫ్ వేసి వడ్డిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఎవ్రీ టేబుల్కి మనకి 3 types ఆఫ్ చట్నీస్ ఉంటాయి. 1 రెడ్ చట్నీ, ఇంకొకటి వైట్ అంటే కోకోనట్ చట్నీ. ఇది కూడా ఆల్మోస్ట్ కోకోనట్ చట్నీ కదా, బట్ గ్రీన్ చట్నీ. సో ప్రతి టేబుల్కి ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. మనం ఎంత కావాలో అంత అన్లిమిటెడ్ సర్వ్ చేసుకోవచ్చు. బనానా లీఫ్లో మనం బ్రేక్ఫాస్ట్ తింటాం ఇవాళ. వడ కొంచెం వెరైటీగా ఉంది. మాకైతే రమేష్ వడనే. దోశ మాత్రం వచ్చింది, మసాలా దోశ. సో ఇది ఒకసారి చూద్దాం, మీకు ఒకటి చూపిస్తాను అనమాట. ఇందులో అది ఎలా ఉంటుంది అంటే, మసాలా దోశ అంటే నార్మల్గా మనకి రెడ్ చట్నీ ఇట్లాంటివన్నీ వేస్తారు. ఇక్కడ మసాలా అంటే ఆలుగడ్డ కూర మాత్రమే అనమాట, ఇంకేం ఉండదు. ఇలా స్ప్రెడ్ చేసి ఉంటారు. ఎవరన్నా తమిళనాడులో మసాలా దోశ తిని ఈ విధమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పొంగల్ అంటే మాత్రం తమిళనాడే. పొంగల్ ఎన్ని టిఫిన్లు తిన్నా పూరీనే కింగ్. కాఫీ నాకు ఇందులో పట్టువే.